మంగు మచ్చలతో బాధపడుతున్నారా? మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ ఎలాంటివి ఉంటాయి? అసలు ఎలాంటి మంగు మచ్చలొచ్చాయి? ఎందుకొచ్చాయి? అని అనేక మంది ఎన్నో లక్షలాది మందికి ఈ సందేహాలు, ప్రశ్నలు, అపోహలు కూడా ఉంటాయి. వీటన్నిటిని క్లియర్ చేయటానికనే నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మంగు మచ్చలకి మనకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి పిగ్మెంటేషన్ బుగ్గలపైన రావటంతోటి. బుగ్గలపైన పిగ్మెంటేషన్ అనేది వచ్చినప్పుడు మంగు మచ్చలు అనేటివి కొన్ని సంవత్సరాల పాటు మనకు ఉండిపోతాయి. కొన్నిసార్లు కొన్ని దశాబ్దాల వరకు కూడా ఉండిపోతాయి. మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎన్నో లక్షలాది మందికి నలుగురితో కలవాలన్నా, ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా గానీ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలన్నా గానీ ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అది మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్స్ బాగా పనిచేస్తుందా? పీల్స్ చాలా మంచిగా పనిచేస్తుందా? ఏ విధంగా పనిచేస్తాయి? అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అలానే వాటి సేఫ్టీ గురించి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే నేను ఇవాళ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకున్నానండి. మంగు మచ్చలు అనేటివి చాలా కామన్ గా ఉంటాయండి. చాలా మందికి ఆడవాళ్ళకి కామన్ గా ఉంటుందండి. మగవాళ్ళకి అరుదుగా ఉంటుంది కానీ అవి మొండిగా మారిపోతూ ఉంటుందన్నమాట. సో మగవాళ్ళకి తక్కువగా ఉన్నా గానీ మీకు అది మొండిగా ఉండి స్టబన్ పిగ్మెంటేషన్ అని అంటాం కదా, ఆ విధంగా స్టబన్ పిగ్మెంటేషన్ తోటి ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. మంగు మచ్చలకి ఆడవాళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఏ వయసులో వస్తుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో కానివ్వండి, లేక డెలివరీ అయినాక ఫీడింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేక లాక్టేషన్ అప్పుడు కూడా రావచ్చు అనమాట. అంటే ఏ కారణాలతోటి వస్తుంది డాక్టర్ గారు అసలుకి, ఇది దీంతోటి ఏమవుతుంది చర్మంలో అని కూడా అడుగుతూ ఉంటారన్నమాట. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి జన్యుపరంగా మంగు మచ్చలు వచ్చే ఆస్కారం ఉంటుంది. మంగు మచ్చలు అనేటివి జెనెటిక్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ జెనెటిక్ గా ఉన్నప్పుడు మీకు దానంతా అదే పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే మంగు మచ్చలు దానంతే అవే మాయమయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలానే చర్మానికి మంగు మచ్చలని వచ్చినాయి అని అంటే జెనెటిక్ రీజనే కాకుండా హార్మోనల్ రీజన్స్ కూడా ఉంటాయి. నేను చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, డెలివరీ అప్పుడు కానివ్వండి, ఫీడింగ్ అప్పుడు కానివ్వండి, లేక మీకు మెనోపాజ్ కి టైంలో కూడా రావచ్చు అనమాట. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో 2వ నెల, 3వ నెలకి మొదలవుతుందండి. ఒక్కోసారి లాస్ట్ నెలలో కూడా మొదలవుతుందండి. అలానే డెలివరీ అయినాక కూడా లాక్టేషన్ ఫీడింగ్ అప్పుడు కూడా మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా మొదలైంది కొద్దిగా పెరుగుతూ పోతూ ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో వచ్చింది కదా, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయినాక నాకు పోవాలి కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేదండి, శరీరంలో మార్పులు ఏవైతే ప్రెగ్నెన్సీ తర్వాత మీకు కొన్ని మాత్రమే టెంపరరీగా ఉంటాయో, లాంగ్ లాస్టింగ్ కొన్ని చేంజెస్ అయిపోతాయో, అలానే చర్మంలో కూడా మంగు మచ్చలు లాంగ్ లాస్టింగ్ గా ఉండిపోతుంది. అయితే మెనోపాజ్ కి ముందు కూడా వస్తుందా డాక్టర్ గారు అని అంటే అవునండి. మెనోపాజ్ కి 5 ఏళ్ల ముందు, 5 ఏళ్ల తర్వాత కూడా ఈ 10 ఏళ్ల గ్యాప్ లో ఎప్పుడైనా గానీ మీకు రావచ్చు అనమాట. సో ఈ 10 ఏళ్ల గ్యాప్‌లో వచ్చినయి కూడా మొండిగా ఉంటాయన్నమాట. ఆడవాళ్ళకి 16 ఏళ్ళు దాటిన తర్వాత కూడా పిగ్మెంటేషన్ మంగు మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్లీ జెనెటిక్ రీజన్ తోటి ఉంటుందండి. అలానే 45 ఏళ్ళు, 55 ఏళ్ళు దాటినాక కూడా మనకి పిగ్మెంటేషన్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ మెలాస్మా కూడా బాగా ఇబ్బందికరంగా మారి ట్రీట్మెంట్‌కి అంత ఈజీగా అణగకుండా అది మొండిగా ఉండి పెరుగుతూ పోతూ ఉంటది. కొంతమందికి సైజ్ అంతా పెరుగుతూ పోతూ ఉంటదండి. కొంతమందికి ఇంటెన్సిటీ పెరుగుతూ పోతుంటుంది. అలా మనకి మంగు మచ్చలనేది బాగా ముందుకొచ్చేస్తూ ఉంటుంది. మంగు మచ్చలతో పాటు వేరే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అనంటే అవి కూడా ఉంటాయండి. ఇక్కడ చుట్టూరా నలుపు ఉండేసి మంగు మచ్చలు ఇక్కడ ఉంటాయన్నమాట. దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ విత్ మెలాస్మా అని అంటారన్నమాట. సో ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ విత్ మెలాస్మా అనేది కూడా కాంబినేషన్ లో చాలా మందికి కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఈ మెలాస్మా పిగ్మెంటేషన్స్ ఇవన్నీ కాంబినేషన్స్ లో ఉండటం తోటి మనకి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. ఇప్పుడు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి కూడా చెప్పాను. కొన్ని తెలియని కారణాల వల్ల కూడా వస్తూ ఉంటుంది. దాన్ని ఇడియోపతిక్ రీజన్స్ అని అంటారన్నమాట. మంగు మచ్చలకి ఎటువంటి విధాలుగా ఉంటాయి, అసలు ఏ రకంగా ఉంటుంది సార్, నాది ఏ మంగు మచ్చ అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటనంటే 2 విధాలుగా మనం తెలుసుకోవాలన్నమాట. మనం గమనించాల్సింది ఏంటనంటే సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ కానీ, క్రేనియోఫేషియల్ ప్యాటర్న్ కానీ, లేకపోతే మీకు కేవలం ఇక్కడ మాలార్ ఏరియాస్‌లో ఉండటం కానివ్వండి, లేక మాండిబులర్ ఏరియాస్ ఉండటం వల్ల కానివ్వండి, మంగు మచ్చలు అనేటివి అంటామన్నమాట. క్రేనియోఫేషియల్ అనంటే మీకు నుదుటి పైన నలుపు ఉండి, ఇక్కడ బుగ్గల పైన నలుపు ఉండటాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు.
సెంట్రోఫేషియల్ అని అంటే కనుబొమ్మల పైన ఉండి, ముక్కు పైన ఉండి, పెదవి పైన ఉండి ఈ భాగంలో ఉన్నదని క్రేనియోఫేషియల్ వెరైటీ, సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారనమాట. అదే ఇక్కడ ఈ భాగంలో ఉంటే గనక దాని మ్యాండిబులర్ వెరైటీ అని అంటారనమాట. ఇక్కడ మాలర్ ఏరియా అని ఉంటే గనక ముక్కు పైన ఈ విధంగా ఉంటే గనక దాని మాలర్ వెరైటీ అని అంటారనమాట. అయితే ఈ వెరైటీస్ ఉన్న దాంట్లో కూడా మనకి ఇంకా విధంగా కూడా ఉంటుందండి. చర్మంలో పైన పొర, కింద పొర అంటాను కదండి. ఎపిడర్మల్, డర్మల్ అని. అయితే పైన పొరలో గనక నల్ల మచ్చలు ఉండిపోతే గనక దాన్ని ఎపిడర్మల్ అని అంటారు. డర్మల్లో ఉండిపోతే గనక డర్మల్ అని అంటారు. కొన్ని చోట్ల చాలా మటుకు కామన్ గా నేను చూసింది ఏంటంటే 2 విధాలుగా కలిసిపోయి ఉంటుందండి. దాన్ని మిక్స్డ్ వెరైటీస్ అని అంటారు. అసలు ఏమవుతుంది సార్ నా చర్మంలో మంగు మచ్చలు ఎలా అవుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని చాలా మంది కుతూహల పడుతూ ఉంటారు. దానికి అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండి. అక్కడ మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి కదా, దాన్ని మెల్నోసైట్ అని అంటాం. ఈ మెల్నోసైట్ కణాలు అనేటివి ఏంటంటే మనకు అక్కడ నల్ల ముద్దలుగా వదిలేస్తూ ఉంటుంది. అక్కడ మనకి నలుపునిచ్చేది అంటే మన చర్మానికి రంగు ఇచ్చేది మనకి మెల్నోసైట్ అన్నమాట. అయితే ఈ మెల్నోసైట్ అనేది ఏమవుతుందనంటే కొన్ని తెలియని కారణాల వల్ల, లేకపోతే జెనెటిక్ రీజన్ వల్ల, లేకపోతే హార్మోనల్ రీజన్స్ వల్ల అవి కిందికి జారి పడిపోతాయి. అవి కిందికి జారి పడిపోయినప్పుడు ఏమవుతుందనంటే వేలాడుతూ ఉంటాయి అన్నమాట. వాటిని పెండ్యులస్ మెల్నోసైట్స్ అని అంటాం. ఈ పెండ్యులస్ మెల్నోసైట్స్ అక్కడ ఉండటం తోటి అక్కడ నుంచి నల్ల ముద్దలు అనేటివి పైకి వెళ్లకుండా నల్ల ముద్దలు కిందకి జారి పడిపోయి ఎపిడర్మిస్ లో ఇరుక్కుపోయి ఉంటాయన్నమాట. ఎపిడర్మిస్ లో ఇరుక్కుంటే దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటారు. డర్మిస్ లో ఇరుక్కుంటే దాన్ని డర్మల్ మెలాస్మా అని. 2 చోట్ల ఉంటుందండి. చర్మంలో ఎప్పుడైనా కానీ ఒక షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ కదండి, షీట్ ఆఫ్ మెలాస్మా కదండి. అక్కడ మనకి ఒక చోట ఎపిడర్మల్ ఉంటుందండి, ఒక చోట డర్మల్ ఉంటుంది. ఒక చోట ఎపిడర్మల్ ఉంటుంది, ఒక చోట డర్మల్ ఉంటుంది. ఒక్కొక్క చోట ఎపిడర్మల్ లో ఉంటుందండి, డర్మిస్ లో కూడా ఉంటుందండి. సో ఈ విధంగా మనకి మార్పులు అనేటివి ఉన్నదని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటాం. నా ఎక్స్పీరియన్స్ లో మిక్స్డ్ మెలాస్మాస్ ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇది మంగు మచ్చల గురించి అని విషయం అండి.